గారు శ్రీనివాస్ గారు గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కేసీఆర్ మళ్ళీ రావాలి, లేకపోతే అనుభవం ఉన్న పెద్ద మనిషి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి రావాలి అంటే అది మా దోస్తు కైన రంగారావు అని చెప్పి మా ఫ్రెండ్ ఉండు. ఆయన ఏమంటాడంటే సామెత, ఆయన సొంత సామెతనా లేకపోతే ఎవరైనా చెప్పినా నాకు తెలియదు. ఏం ఇంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా విచ్చుతుందో అంటే ఏంది వచ్చి అంట తుస్ అన్నదంట. అవు అట్లా కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చి ఏదో తోలు తీస్తా, అది తీస్తా, ఇది తీస్తా అంటే పెద్ద మనిషి అని వస్తే ఖాళీ అటెండెన్స్ వేసుకొని జనగణమన వాడి కనీసం సంతాప తీర్మానం పెట్టక ముందే పారిపోయిన కేసీఆర్ గురించి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఆశలు పెట్టుకొని మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అంటుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా మొత్తానికి గ్రౌండ్ రియాలిటీలో పటిష్టంగా ఉంది. ఏ ఇబ్బందులు లేవు. ఇప్పుడు వీళ్ళలాగా మొత్తానికి 10 సంవత్సరాలకు ముందు ఇదే కేసీఆర్ ని మనం గతంలో వినడం జరిగింది. ఒకవేళ సెంట్రల్ కమిటీ వేసి ఆల్ ఆపోజిషన్ పార్టీగా నన్ను లీడర్ ని చేస్తే జరిగే ఎన్నికలకు నేను ఖర్చు పెడతా అన్నాడు. రామూర్తి గారు ఎంతో అడావుట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు అది అని చెప్పారు. ఫామ్ హౌస్ నుంచి 20 నుంచి అదే నందినగర్కి వచ్చారు. ఇదంతా అడావుట్ చేసారు. 3 నిమిషాలకు ఉండే అంటున్నారు కదా, మీరు ఏం మాట్లాడట్లేదు? చెప్తా వినండి, అదే మాట్లాడతా. ఎందుకంటే నేను మాట్లాడిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడమని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే వాస్తవంగా నిన్న జరిగిన ఏదైతే సభలో మూడవ అసెంబ్లీ 10:30 స్టార్ట్ అయింది. 10:30 స్టార్ట్ అయిన తర్వాత వాస్తవంగా సభలో ఏముంటాయి అన్నది వాస్తవంగా అయితే బిఎస్సి ఇచ్చిన తర్వాత వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారి స్పీచ్ కానీ ఏదైతే వాస్తవంగా రాష్ట్ర ప్రజలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది కానీ అక్కడ లేదు. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే సభ నిర్వహణకు సంబంధించిన ఏదైతే మినిట్స్ వచ్చినప్పుడు ఆ మినిట్స్ లో అయితే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి టేబుల్ మీద 6 పేపర్స్, అదే విధంగా అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి టేబుల్ మీద 2 పేపర్లు, అదే విధంగా దాసరి అనసూయ అయితే మన పిఆర్ మినిస్టర్ ఏదైతే టేబుల్ మీద 1 పేపరు, అదే విధంగా ఏదైతే వివిధ ఇంకోటి ఏదంటే అగ్రి మినిస్టర్ టేబుల్ మీద 1 పేపర్. ఈ పేపర్లలో మొత్తానికి ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన అమెండ్మెంట్, అదే విధంగా ఆడిట్ రిపోర్ట్స్ కొన్ని పెట్టడం జరిగింది. దాని తర్వాత కండోలెన్స్ మోషన్, అంతే తప్ప సభలో ఏదైతే చర్చకు ఆస్కారం లేదు. అదే విధంగా కండోలేషన్ మోషన్ అయిపోయిన తర్వాత సభ వాయిదా వేస్తారన్నది క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ 0 hour లో కూడా 2-3 సభ్యులు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా మాట్లాడారు. ఏదైతే వాస్తవంగా లేచి ఏదైతే రాష్ట్రంలో మా నియోజకవర్గంలో కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేలు మాట్లాడు, రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువైతుంది, ఆ కుక్కల నోరు మూయించాలని కూడా చెప్పిండు. ఆ కుక్కల నోరు మూయించాల్సింది కూడా స్పీకర్ గారు నిర్ణయించారు. మా రాష్ట్ర ప్రజల తరఫున కూడా నేనైతే స్పీకర్ గారికి స్పెషల్ గా చెప్తున్నా, రాష్ట్రంలో కుక్కలు ఎక్కువైనాయి కాబట్టి ఆ కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలి. అదే విధంగా రాజకీయాల్లో కూడా కొన్ని కుక్కలు ఎక్కువైనాయి, ఆ కుక్కలను కూడా తరిమి కొట్టాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే స్పీకర్ గారు కూడా కొంచెం కాయలు తప్పిండండి. ఎందుకంటే నేను గౌరవ ఏదైతే వాస్తవంగా చెప్పిన స్పీకర్ గారికి నేను గతంలో కూడా మన ఛానల్ కూడా చెప్పిన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ కూడా పిచ్చోని చేస్తుందండి. ఎందుకంటే డేట్లు మర్చిపోతున్నాడు, వారాలు మర్చిపోతున్నాడు, శుక్రవారాన్ని గురువారం అంటాడు. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే కండువ వేసుకున్న వాళ్ళు కండువ వేసుకోవాలని కనబడుతున్నారు. ఇలాంటి కొంచెం డిజార్డర్ లాగా తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా కొన్ని రోజులు అయితే స్పీకర్ ని పిచ్చోని చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటే సభలో నిజంగా చర్చ జరిగితే అప్పుడు అయితే కేసీఆర్ గారు మాట్లాడుకుంటే అప్పుడు అనాలి. కానీ చర్చ లేదు, ఏం లేదు. చర్చ లేని క్రమంలో కూడా ఏదైతే చర్చ జరగలేదు, కేసీఆర్ గారు మాట్లాడాలంటే వాస్తవంగా సభా సాంప్రదాయాలు లేని వాళ్ళు, అదే విధంగా సాంప్రదాయాలు తెలియని వాళ్ళు, అదే విధంగా అసెంబ్లీ విషయాలు అసెంబ్లీ వ్యవహారాలు తెలియని వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, వ్యవహారాలు తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు మాట్లాడరు. ఓకే శివకుమార్ గారు, ఇప్పుడు ఆడరాక ఏమంటారు గజ్జలు బాగా లేవన్నారంట. ఇటువంటి సామెతలు ఇన్నోళ్ళకు పనికొస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఏముంటది ఫస్ట్ డే, ఒకవేళ ఎవరన్నా చనిపోతే సంతాప తీర్మానం ఉంటది. లేదు అనుకుంటే మామూలుగా పిఎస్సి మీటింగ్ ఎజెండా ఏం పెట్టుకుంటాం అనేది. దాని తర్వాత ఇంకెవరికన్నా కేసీఆర్ కి వీళ్ళకు లాగుల